హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఏప్రిల్ 17, 2025 గురువారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ, అలాగే కొన్నిసార్లు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను. మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలను అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి. అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు, సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కు మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి. నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. చూడాలి. ముందుగా హెడ్లైన్స్. వర్క్స్ బై యూజర్ డీనోటిఫికేషన్ వుడ్ బి హ్యూజ్ ప్రాబ్లం. ఎస్సీ. వర్క్స్ బై యూజర్ అంటే వినియోగదారులు వర్క్స్ అని ప్రకటించిన భూములు డీనోటిఫికేషన్ అంటే రద్దు చేయడం, వుడ్ బి హ్యూజ్ ప్రాబ్లం అంటే పెద్ద సమస్యగా మారుతుంది. వినియోగదారులు స్వయంగా వక్ఫ్ భూమిగా ప్రకటించినటువంటి ఆస్తులను రద్దు చేయడం పెద్ద సమస్యగా మారుతుంది అని సుప్రీంకోర్టు తెలిపింది. లేదా ఇంకొంచెం సులభంగా చెప్పాలంటే వినియోగదారులు వక్ఫ్ అని ప్రకటించినటువంటి భూములను రద్దు చేయడం పెద్ద సమస్య అవుతుందని ఎవరన్నారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే సంజీవ్ ఖన్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ఉపయోగపడుతుంది కాబట్టి సంజీవ్ ఖన్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలాగే వైలెన్స్ ఇన్ ముర్షిదాబాద్ ప్రీ ప్లాన్డ్ సేస్ మమతా. చూడాలి. వైలెన్స్ అంటే హింస. ఇన్ ముర్షిదాబాద్, ముర్షిదాబాద్ లో హింస. ప్రీ ప్లాన్డ్ అంటే ముందుగానే ప్రణాళిక చేసుకున్నది, అంటే ముందుగానే ప్రణాళిక వేసుకున్నది. సేస్ అన్నారు ఎవరు? మమతా బెనర్జీ అన్నారు. ముర్షిదాబాద్ లో హింస ముందుగానే ప్రణాళికతో చేసుకున్నది అని మమతా బెనర్జీ. అలాగే ఇండియా చైనా మూవ్ టు రీస్టార్ట్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. ఇండియా చైనా అంటే భారతదేశం మరియు చైనా మూవ్ టు రీస్టార్ట్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటే కైలాష్ మానస్ సరోవర్ యాత్రను మళ్ళీ ప్రారంభించేందుకు. రీస్టార్ట్ అంటే మళ్ళీ ప్రారంభించేందుకు. మూవ్ అంటే కదులుతున్నాయి, అంటే చర్యలు తీసుకుంటున్నాయి. ఎవరు? భారతదేశం, చైనా చర్యలు తీసుకుంటున్నాయి కైలాష్ మానస్ సరోవర్ యాత్రను మళ్ళీ ప్రారంభించేందుకు. అలాగే ప్రొటెక్ట్ కంచా గచ్చిబౌలి ఫారెస్ట్, ఎస్సీ టెల్స్ తెలంగాణ. ప్రొటెక్ట్ కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ అంటే కంచా గచ్చిబౌలి అరణ్యాన్ని రక్షించండి లేదా అడవిని రక్షించండి. ప్రొటెక్ట్ అంటే రక్షించండి, ఇది వెర్బ్ గా చెప్పొచ్చు డైరెక్ట్ గా. కంచా గచ్చిబౌలి ఫారెస్ట్, కంచా గచ్చిబౌలి అరణ్యాన్ని రక్షించండి అని సుప్రీంకోర్టు టెల్స్ తెలంగాణ. సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరికి చెప్పింది? తెలంగాణకు చెప్పింది, అంటే తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది. టెల్ పక్కన ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఉండాలి సాధారణంగా. అదే ఇక్కడ సే అని ఉపయోగిస్తే, సే లేదా సేస్ అని ఉపయోగిస్తే ఇక్కడ ఆబ్జెక్టు లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు టెల్స్ తెలంగాణ అంటే సుప్రీంకోర్టు చెప్పింది, లేదా సింపుల్ గా చెప్పాలంటే సుప్రీంకోర్టు సేస్ అని ఉంటుంది. సేస్ పక్కన డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ రాయకూడదు. సేస్ టు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి సే పక్కన టు ఉండాలి మనం ఆబ్జెక్ట్ రాస్తే, కానీ టెల్ పక్కన మనం ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా రాస్తే సరిపోతుంది. నేను నిన్ననే ఒక చిన్న వీడియో చేయడం జరిగింది టెల్ కి మరియు అలాగే సే కి మధ్య డిఫరెన్సెస్. అలాగే సిజేఐ కన్నా రికమెండ్స్ జస్టిస్ గవాయ్ యాజ్ సక్సెసర్. చూడాలి. సిజేఐ కన్నా రికమెండ్స్ అంటే సిజేఐ కన్నా రికమెండ్ చేశారు అంటే సిఫారసు చేశారు. ఇక్కడ సిజేఐ కన్నా అనేది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి, ఏకవచనం కాబట్టి ఇక్కడ రికమెండ్స్ అనేవి వీఫై రావడం.
ఎవరిని? జస్టిస్ న్యాయమూర్తి గవాయిని సిఫారసు చేశారు. యాజ్ సక్సెసర్ అంటే తర్వాత పదవి బాధ్యతను తీసుకునే వ్యక్తి, అంటే తన తర్వాత ఎవరి తర్వాత? యాజ్ అంటే వలే, ఎవరి తర్వాత? సంజీవ్ ఖన్నా తర్వాత, అంటే సంజీవ్ ఖన్నా తర్వాత కాబోయే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పేరును సిజేఐ ఖన్నా సిఫారసు చేశారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే జస్టిస్ గవాయ్ అని చెప్పుకోవచ్చు. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ అనేటటువంటి వ్యక్తి 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరుగుతుంది. ఈ సిజేఐ ఖన్నా యొక్క పదవీ కాలం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మే 13తో ముగుస్తుంది కాబట్టి మే 13 తర్వాత నుంచి ఈ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించబోతున్నారు. ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే 3 CSIR ల్యాబ్స్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ యూనిక్ స్టార్టప్ కాన్క్లేవ్. చూడాలి, 3 CSIR ల్యాబ్స్ జాయిన్ హ్యాండ్స్ అంటే 3 CSIR ప్రయోగశాలలు చేతులు కలిపాయి. జాయిన్ హ్యాండ్స్ అంటే చేతులు కలపడం, గుర్తుపెట్టుకోవాలి. ఫర్ అంటే కొరకు. యూనిక్ స్టార్టప్ కాన్క్లేవ్ అంటే ప్రత్యేక స్టార్టప్ సదస్సు కోసం. చూడాలి, యూనిక్ అంటే విశిష్టమైనటువంటి లేదా ఒక ప్రత్యేకమైనటువంటి. స్టార్టప్ కాన్క్లేవ్ అంటే స్టార్టప్ సదస్సు కొరకు 3 CSIR ప్రయోగశాలలు చేతులు కలిపాయి. అలాగే మిస్ వరల్డ్ ఇన్ టీజీ డిఫైనింగ్ చాప్టర్ ఇన్ ఇండియాస్ ప్యాజెంట్రీ ల్యాండ్స్కేప్. చూడాలి, మిస్ వరల్డ్ తెలంగాణలో భారత యొక్క సుందరతా పోటీల దృశ్యంలో ఒక నిర్వచించే అధ్యాయం. మిస్ వరల్డ్ ఇన్ టీజీ అంటే మిస్ వరల్డ్ తెలంగాణలో. డిఫైనింగ్ చాప్టర్ అంటే నిర్వచించే అధ్యాయం. ఇన్ ఇండియాస్ పేజెంట్రీ ల్యాండ్స్కేప్ అంటే భారత యొక్క సుందరత పోటీల దృశ్యంలో ఒక నిర్వచించే అధ్యాయం. ఇక్కడ పేజెంట్రీ అంటే సుందరతా పోటీలు అని చెప్పొచ్చు. ల్యాండ్స్కేప్ అంటే ఒక దృశ్యం అని చెప్పొచ్చు. డిఫైనింగ్ చాప్టర్ అంటే నిర్వచించే అధ్యాయం. మిస్ వరల్డ్ తెలంగాణలో భారత్ యొక్క సుందరతా పోటీల దృశ్యంలో ఒక నిర్వచించే అధ్యాయం. అలాగే తెలంగాణస్ మీ టికెట్ యాప్ జనరేట్స్ 65 lakh రెవెన్యూ. చూడాలి, తెలంగాణస్ మీ టికెట్ యాప్ అంటే తెలంగాణ యొక్క మీ టికెట్ యాప్ జనరేట్స్ అంటే సమకూర్చింది 65 lakh రెవెన్యూ 65 లక్షల రూపాయల ఆదాయాన్ని తీసుకువచ్చింది, సృష్టించింది అని కూడా చెప్పొచ్చు. అలాగే ఈడీ రైడ్స్ సూరానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్. ఈడీ రైడ్స్ అంటే ఈడీ దాడులు చేసింది లేదా ఈడీ దాడులు అని చెప్పొచ్చు. ఇక్కడ ఈడీ రైడ్స్ అంటే ఈడీ దాడులు చేసింది. సూరానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్లపై ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది దాడులు చేసింది. ఇక్కడ రైడ్స్ అనేది V5గా చెప్పడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ ఈడీ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి. అలాగే SCCL ఫార్మల్లీ ఓపెన్స్ నైనీ కోల్ మైన్ ఇన్ ఒడిషా. SCCL అంటే సింగరేణి క్వాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫార్మల్లీ అధికారికంగా ఓపెన్స్ అంటే ప్రారంభించింది నైనీ కోల్ మైన్ ఇన్ ఒడిషా. ఒడిషాలోని నైనీ బొగ్గుగనిని, కోల్ మైన్ అంటే బొగ్గుగని, ఇన్ ఒడిషాలో నైనీ బొగ్గుగనిని అధికారికంగా ప్రకటించిన SCCL. SCCL అంటే సింగరేణి క్వాలరీస్ కంపెనీ లిమిటెడ్. అలాగే రెస్క్యూ టీమ్స్ టేకప్ డెబ్రిస్ రిమూవల్ ఇన్ లాస్ట్ 50 meters ఆఫ్ SLBC టన్నెల్. చూడాలి, రెస్క్యూ టీమ్ అంటే సహాయక చర్యలు అందించే బృందాలు. టేకప్ డెబ్రిస్ రిమూవల్ ఇన్ లాస్ట్ 50 meters ఆఫ్ SLBC టన్నెల్. SLBC టన్నెల్ చివరి 50 మీటర్లలో టేకప్ డెబ్రిస్ రిమూవల్. టేకప్ అంటే చేపట్టాయి. ఈ సహాయక బృందాలు టేకప్ అంటే చేపట్టాయి. ఇక్కడ ఇది రెస్క్యూ టీమ్స్ అంటే సబ్జెక్ట్, ఈ టేకప్ అనేది V1గా చెప్పడం జరిగింది. డెబ్రిస్ రిమూవల్ అంటే శిథిలాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇన్ లాస్ట్ 50 meters ఆఫ్ SLBC టన్నెల్. SLBC టన్నెల్ చివరి 50 మీటర్లలో శిథిలాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాయి ఈ సహాయక చర్య బృందాలు.
గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టన్నెల్ అంటే సొరంగం, ఎస్ఎల్బిసి సొరంగం. అలాగే బీజేపీ ప్లాన్స్ టు ఆర్గనైజ్ మైనారిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ April 20 to May 5th ఆన్ న్యూ వర్క్స్ యాక్ట్. బీజేపీ ప్లాన్స్ అంటే బీజేపీ ప్రణాళిక వేస్తుంది. ఈ బీజేపీ అనేది సబ్జెక్టు, ప్లాన్స్ అనేది V5 గా చెప్పడం జరిగింది. టు ఆర్గనైజ్ అంటే నిర్వహించేందుకు, మైనారిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే మైనారిటీలతో అనుసంధాన కార్యక్రమం, ఫ్రమ్ నుండి ఏప్రిల్ 20 నుండి టు మే 5 వరకు ఆన్ న్యూ వర్క్స్ యాక్ట్ కొత్త వక్ఫ్ చట్టంపై మైనారిటీలతో అనుసంధాన కార్యక్రమం ఏప్రిల్ 20 నుండి మే 5 వరకు నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళిక వేస్తుంది. తెలంగాణ సెట్స్ టు బ్యాగ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వర్త్ 29K crore అంటే 29,000 crores. చూడాలి తెలంగాణ సెట్స్ టు బ్యాగ్. చూడాలి తెలంగాణ సెట్స్ అంటే తెలంగాణ సిద్ధంగా ఉంది. టు బ్యాగ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. టు బ్యాగ్ రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ అంటే పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల దక్కింపుకు. టు బ్యాగ్ అంటే దక్కించుకోవడానికి, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల దక్కింపుకు. వర్త్ 29K crore అంటే 29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల దక్కింపుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. అలాగే నో కోయిలేషన్ గవర్నమెంట్ ఇన్ తమిళనాడు సేస్ AIADMK చీఫ్. తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏమీ లేదు. నో కోయిలేషన్ గవర్నమెంట్ అంటే ఏ కూటమి ప్రభుత్వం లేదు. ఇన్ తమిళనాడులో సేస్ అన్నారు. ఎవరు? AIADMK చీఫ్ కె పళనిస్వామి అన్నారు. ఈ AIADMK చీఫ్ ఎవరంటే ఈ పళనిస్వామి. ఈ AIADMK అంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం చీఫ్ ఎవరంటే కె పళనిస్వామి అన్నారు. చూడాలి తెలంగాణ టాలెస్ట్ జైన్ ఐడల్ లైస్ నెగ్లెక్టెడ్. చూడాలి తెలంగాణ అంటే తెలంగాణ యొక్క టాలెస్ట్ పొడవైనటువంటి జైన్ ఐడల్ జైన్ విగ్రహం లైస్ నెగ్లెక్టెడ్ అంటే నిర్లక్ష్యానికి గురైంది. లైస్ అంటే పడి ఉంది, నెగ్లెక్టెడ్ నిర్లక్ష్యంగా, గుర్తుపెట్టుకోవాలి లాంటివి. అలాగే వర్క్ బిగిన్స్ టు మేక్ అమరావతి ఏ మోడర్న్ క్యాపిటల్. వర్క్ బిగిన్స్ అంటే పని ప్రారంభమైంది. టు మేక్ అమరావతి ఏ మోడర్న్ క్యాపిటల్ అంటే ఈ అమరావతిని ఒక ఆధునిక రాజధానిగా చేయడానికి పని ప్రారంభమైంది. టు మేక్ అంటే చేయడం, అమరావతి ఏ మోడర్న్ క్యాపిటల్ అంటే అమరావతిని ఒక ఆధునిక రాజధానిగా చేయడానికి పనులు ప్రారంభమైంది. అలాగే కేరళ HC ఆర్డర్స్ స్టేటస్ కో ఇన్ పే ఆఫ్ కేస్. కేరళ HC అంటే కేరళ హైకోర్టు ఆర్డర్స్ ఆదేశించింది. స్టేటస్ కో అంటే యథాస్థితిలో ఉంచాలని. ఇన్ పే ఆఫ్ కేస్ అంటే ఈ చెల్లింపుల కేసులో యథాస్థితిలో ఉంచాలని. పే ఆఫ్ కేస్ అంటే చెల్లింపు కేసులో యథాస్థితిని కొనసాగించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక లారీ స్ట్రైక్ ఎంటర్స్ సెకండ్ డే డిస్రప్ట్స్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్. కర్ణాటక లారీ స్ట్రైక్ అంటే కర్ణాటక లారీ సమ్మె. ఎంటర్స్ అంటే ప్రవేశించింది. సెకండ్ డే అంటే రెండో రోజుకు చేరిన కర్ణాటక లారీ సమ్మె. డిస్రప్ట్స్ అంటే అంతరాయం కలిగిస్తుంది. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అంటే సరుకు రవాణాకు అంతరాయం కలిగిస్తుంది. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అంటే సరుకు రవాణా. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.